హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ పిల్లోస్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. చిటికలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఈ స్నాక్ చేసి పెట్టామంటే అన్నీ వాళ్ళకి ఇష్టమైన రెసిపీసే కదా, చక్కగా తింటారు. ముందుగా స్వీట్ కార్న్ ఒక 2 క్యారెట్లు, ఒక 2 బంగాళదుంపలను కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. స్వీట్ కార్న్ కొంచెం సాల్టు, పసుపు, మిరియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ జస్ట్ ఉడకనిచ్చుకోవాలండి. మినిమం 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లో మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి. మీరు తీసుకున్న స్వీట్ కార్న్, క్యారెట్, బంగాళదుంప మిశ్రమాన్ని బట్టి మనము తీసుకోవాలి. పాకెట్ సరిపడా పిండి తీసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్నర ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకముందే ఈ ఆయిల్, ఉప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు పొడిగానే పిండి అంతా కలుపుకొని వాటర్ తగినంత యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ఇలాగా స్మూత్గా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉడికిన బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా కన్నాల గిన్నెలోకి తీసేసుకుందామండి స్ట్రైనర్లో. ఇప్పుడు దీంట్లో క్యారెట్, బంగాళదుంపని సపరేట్ చేసుకొని స్వీట్ కార్న్ ఉంచేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ చల్లారుతుంది. లోపు బంగాళదుంప, క్యారెట్ను స్మాషర్తో కొంచెం స్మాష్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. చూడండి, ఇట్లాగా కట్ చేసన్నా వేసుకోవచ్చు, ఇలా స్మాష్ చేసన్నా వేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్ని స్మాష్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని స్వీట్ కార్న్ మిశ్రమం వేసేసాము. అంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంప, ఈ క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సరే కదా, బంగాళదుంప, క్యారెట్ మీకు ఉడకలేదనిపిస్తే కొంచెం స్మాషర్తో కానీ గరిటతో కానీ ప్రెస్ చేసుకుంటే మెత్తగా స్మూత్గా అయిపోతుంది. చూసారా ఇట్లాగా. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, ధనియాల పొడి 1 పావు స్పూను, గరం మసాలా 1 పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి. మిశ్రమం అంతా కూడా బాగా దగ్గరికి ఫ్రై అవనిచ్చుకుంటూ బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా కూడా బాగా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అంతా కూడా చేంజ్ అయింది. నేను ఎటువంటి కలర్స్ వేయకుండా చేస్తున్నానండి రెసిపీసు. ఇలా కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చల్లారుతుంది. ఇప్పుడు వేరే బౌల్లో 1 స్పూన్ మైదా పిండి తీసుకొని కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకొని స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఇలాగా చపాతీలకు మళ్ళీ ఒత్తుకోవాలి. నేను వీడియోని మీకు అంతా తెలిసిందే కాబట్టి చిన్నగా చెప్తున్నానండి బ్రీఫ్గా. ఇప్పుడు ఇలా సన్నగా ఎడ్జెస్ కట్ చేసేసి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూడండి, పాకెట్స్కి సరిపడినట్టు ఇలా కట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఈ చపాతీ పిండిలా కట్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకున్నాక పిండి అంతా కూడా స్వీట్ కార్న్ మిశ్రమాన్ని 1 స్పూన్ చొప్పున మనం తీసుకున్న షేప్ని బట్టి ఇట్లా తీసుకొని కూర పెట్టుకొని అంచెస్ అన్నీ కూడా బాగా క్లోజ్ చేసుకోవాలి. చూసారుగా, ప్యాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి, స్వీట్ కార్న్ పాకెట్స్. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. చాలా సింపుల్ కదండి. సమోసా అని, షేప్స్ అని మనం కష్టపడే పని లేకుండా పాకెట్స్ కింద ఇలా సింపుల్గా చూడటానికి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా రోస్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి కదా. ఇప్పుడు డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కకు సర్వ్ చేసుకుందాం. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే రోస్ట్గా ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకేముంది, అయిపోయిందండి రెసిపీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్లో నేను కలర్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ కలపట్లేదు. నేచురల్గా చేస్తే ఎట్లా వస్తుందో అట్లానే చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.